నమస్తే వెల్కమ్ టు టీవీ A9 నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. అందరూ ఊహించినట్టే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తుంది, జస్ట్ అంతకన్నా కొన్ని ఎక్కువ సీట్లు వస్తాయిలే అని అనుకున్నప్పటికీ కూడా 230 పైచిలకు సీట్లు అంటే మాటల అసలు విజయ దుందుబి మోగించింది. సో మొత్తానికి ఎన్డీఏ గెలుపులో ఎన్డీఏ ఎలా గెలిచినా, మోదీ ప్రచారాలు ఎలా ఉన్నా, అమిత్ షా ప్రచారాలు ఎలా ఉన్నా, లోకల్ పార్టీస్ ఏ విధంగా ముందుకు వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాత్రం పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక డైలాగ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అదేంటో తెలుసా? పవన్ కళ్యాణ్ అంటే లోకల్ అనుకుంటారా, నేషనల్ ని అవ్వ తగ్గేదేలే. ఎగ్జాక్ట్గా ఈ పదం, ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్కి ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన తెలుగు హీరోలంతా పాన్ ఇండియా హీరోలు అయిపోతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోయారు. సో పాన్ ఇండియా పొలిటీషియన్ ఎలా అయ్యారు? మరి ఈరోజు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ని పాన్ ఇండియా పొలిటీషియన్ చేసింది ఎవరు? దాని వెనుక జరిగిన కొన్ని ప్లాన్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ఈ ప్లాన్స్ ఏంటో మీకు తెలిస్తే అర్రే నిజమే కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఆ విషయాలన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ పాన్ ఇండియా పొలిటీషియన్ అవడానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ఇక ఆయన ఎప్పుడైతే బీజేపీతో కలిసిపోయారో అప్పటి నుంచి కూడా ఆయనను చూడగానే సనాతన ధర్మానికి ఒక నిలువెత్తు నిదర్శనంలాగా పూర్తిగా మారిపోయిన పరిస్థితి మనం గమనించాం. అంతకు ముందు పవన్ కళ్యాణ్ వేరు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వేరు. అంతకుముందు చెగువేరా అన్నారు, అదన్నారు, ఇదన్నారు. తర్వాత ఏమైంది? ఎప్పుడైతే ఆయన బీజేపీతో కలిసిపోయారో ఆయనలో అనేక మార్పులు. వారాహి యాత్ర అయితే ఏంటి, వారాహి ప్రచార రథం అయితే ఏంటి, సో ఇలా ప్రతిదీ కూడా పూర్తిగా మారిపోయారు. ఎప్పుడైతే వారాహి తనకు తోడైందో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు. ఇక్కడి నుంచే మొదలైంది ఆయన నేషనల్ పొలిటీషియన్ అవ్వటానికి నాంది. సో ఎలా జరిగింది అనంటే, ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి రావటం, ఆ ఢిల్లీకి వెళ్ళొచ్చిన ప్రతిసారి నేషనల్ మీడియాలో ఆయన పేరు వినిపించటం. అయితే అప్పుడు కాస్త తక్కువగానే వినిపించినప్పటికీ కూడా ఎప్పుడైతే కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలిచిందో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రధానమైనటువంటి సమస్య తిరుమల లడ్డూ సమస్య. సో ఎప్పుడైతే తిరుమల లడ్డు సమస్య బయటకు వచ్చిందో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కానీ, మరీ ముఖ్యంగా తిరుపతిలో లడ్డు డిక్లరేషన్కి సంబంధించి ఒక సభని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా వైరల్ అయిపోయాయి. ఏ రేంజ్లో వైరల్ అయిపోయాయి అంటే, పవన్ కళ్యాణ్ని సనాతన నేత అని చెప్పి పిలిచి అంత వైరల్ అయిపోయాయి. పూర్తిగా నేషనల్ వైడ్ వైరల్ చేపించింది బీజేపీ. సో ఆయన డైలాగ్స్, ఆయన చెప్పిన మాటలు, ఆయన ముఖ్యంగా స్టాలిన్పై చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఆ తర్వాత సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడినటువంటి విధానాలు కానీ ప్రతి ఒక్కటి కూడా నేషనల్ వైడ్గా కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడు, కన్యాకుమారి వరకు, ఇటు ఈస్ట్ గుజరాత్ నుంచి మొదలు పెడితే అటు మణిపూర్ వరకు ప్రతి చోట ఆయన మాటలే వినిపించేలాగా నేషనల్ మీడియా అంతగా వైరల్ చేసింది. సోషల్ మీడియా, నేషనల్ మీడియా అసలు ప్రతి చోట పవన్ కళ్యాణే కనిపించాడు. సో అక్కడ చేసిన డైలాగ్స్ కానీ, అక్కడ చెప్పినటువంటి మాటలు కానీ, సో ఆ తర్వాత ఆయన పెట్టినటువంటి అనేక సభలు కానీ, ఆ తర్వాత ప్రతిసారి ఆయన వెళ్ళి మోదీ గారిని కలవటం, అమిత్ షాని కలవటం, ఇలా ప్రతి ఒక్కరిని కలవటాలు, ఢిల్లీకి ప్రతిసారి వెళ్ళటాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారో లేదో తెలియదు కానీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడినటువంటి సందర్భాలు, ప్రత్యేకంగా మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా నేషనల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయిపోయాయి. నేషనల్ మీడియా ఎలా అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ని ఒక పాన్ ఇండియా పొలిటీషియన్గా మార్చేసింది. సో ఏదైతే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ పవన్ కళ్యాణ్ ఎలాంటి సభలైతే పెట్టాడో ఆంధ్రప్రదేశ్లో, ఆ సభలన్నీ కూడా నేషనల్ వైడ్గా వైరల్ అవ్వటం. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఎక్కువగా బిలీవ్ చేస్తారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ని ఒక స్టార్ హీరో, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే విధంగా కాకుండా ఒక పొలిటీషియన్ లాగా కూడా చూడకుండా సనాతన నేత పవన్ కళ్యాణ్ అనే విధంగా మారిపోయింది. హిందూ నేత పవన్ కళ్యాణ్ అనే విధంగా మారిపోయింది. సో అదే ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ప్రజాదరణ లభిస్తుంది. అసలు మహారాష్ట్రకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ అంటే నిజంగా చెప్పాలి అంటే పెద్దగా ఎక్కువ తెలీదు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మీకు. అవును నిజమే కదా, అసలు ఎస్ దీనికి ఎక్కడో లింక్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అదేంటి అనంటే
మీకు గుర్తుండుంటే రీసెంట్గా కేబీసీలో కౌన్ బనేగా కరోడ్పతి అనే ఒక గేమ్ షోలో, ఒక క్విజ్ గేమ్ షో తెలిసే ఉంటుంది కదా. సో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్నటువంటి ఆ షోలో ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటో తెలుసా? రీసెంట్గా ఒక సినీ స్టార్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన ఎవరో మీకు తెలుసా అనే క్వశ్చన్. సో ఒక నేషనల్ వైడ్ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేటటువంటి ఒక పెద్ద షోలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రశ్న వేశారు. సో అలా కూడా పవన్ కళ్యాణ్ ఎవరు ఏంటి అని సర్చ్ చేయటం మొదలుపెట్టారు నేషనల్ వైడ్ పీపుల్. సో అలా కూడా పవన్ కళ్యాణ్ వైరల్ అయ్యారు. సో మొత్తానికి ఇటు డిక్లరేషన్ సభ కానీ, అటు కౌన్ బనేగా కరోడ్పతిలో ఆయన గురించి ప్రశ్న కానీ, ఆ తర్వాత ఆయన ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళటం కానీ, ఓవరాల్గా మొత్తం భారతదేశానికి పవన్ కళ్యాణ్ అంటే ఎవరో చూపించే ప్రయత్నం చేసింది బీజేపీ. అదే ఈరోజు మహారాష్ట్రలో కూడా కలిసి వచ్చింది. ఎంతలా కలిసి వచ్చింది అంటే ఆయన తిరిగిన ప్రతి ప్లేస్లో కూడా ఎన్డీఏ కూటమియే గెలుపొందింది. సో నెక్స్ట్ జరగబోయే తమిళనాడు ఎలక్షన్స్లో కూడా ప్రధాన పాత్ర వహించబోతున్నది పవన్ కళ్యాణే. సో ఇంతవరకు ఖాతా తెరవనటువంటి తమిళనాడులో కూడా ఈసారి బీజేపీ ఖాతా తెరవబోతుంది అనే ఆశ బీజేపీలో చిగురించింది అనంటే అది పవన్ కళ్యాణే. నెక్స్ట్ భవిష్యత్తులో జరగబోయే ప్రతి ప్రాంతంలో, ప్రతి ఎలక్షన్కి ఇక పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. పవన్ కళ్యాణ్ సభ ఖచ్చితంగా ఉంటుంది. ఎంతలా అంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సభ ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రతి ప్రచార సభల్లో, ప్రతి ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ ప్రతి ప్రాంతంలో ఉంటుందో, అలా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సభలు కూడా భవిష్యత్తులో ఉండబోతున్నాయి. సో బీజేపీకి ఒక అద్భుతమైన ప్రచారకర్త దొరికాడు, ఆయనే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్, లోకల్ మాత్రం కాదు, జస్ట్ ఆంధ్రప్రదేశ్ కాదు, జస్ట్ తెలంగాణ కాదు, ఆయన పూర్తిగా నేషనల్ వైడ్గా ఒక సెన్సేషనల్ అయిపోయాడు, ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఆయన. సో అదన్నమాట సంగతి. ఈరోజు మహారాష్ట్రలో బీజేపీ గెలుపొందింది అనంటే ఇటు సౌత్ ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నారు, ఆయన పెట్టిన సభల గురించే మాట్లాడుకుంటున్నారు. నార్త్ ఇండియన్లో కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అంతెందుకు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే నేను ఈరోజు గెలుపొందానంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంటే ఎంతలా పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది నేషనల్ వైడ్గా అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద సేమ్ టైం ఆయనని నేషనల్ వైడ్గా పాపులర్ చేసింది మాత్రం ఖచ్చితంగా బీజేపీనే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేయించింది కూడా బీజేపీనే. కౌన్ బనేగా కరోడ్పతిలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ రేజ్ అయిందన్నా కూడా దాని వెనుక బీజేపీ హస్తం ఉండనే ఉంటుంది అనే అనుమానం కూడా ఖచ్చితంగా ఉండనే ఉంది. దీంతోపాటు ప్రతిసారి ఆయన ఢిల్లీకి వెళ్ళటం, పెద్దలతో మాట్లాడటం, ప్రతి మీటింగ్స్కి అటెండ్ అవ్వటం, చంద్రబాబు నాయుడు కన్నా కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. సో ఇలా ప్రతి ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఈరోజు మహారాష్ట్రలో గెలుపుకి ఒక ప్రధాన కారణం కూడా అయ్యారు. భవిష్యత్తులో రాబోయే అనేక ప్రాంతాల్లో జరిగేటటువంటి ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వబోతున్నారు. తమిళనాడు ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. సో ఓవరాల్గా మరి మీకు చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? సో పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక పాన్ ఇండియా పొలిటీషియన్ అయ్యారు, స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు కదా. మరి భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్స్ ఏవైతే మరి సౌత్ ఇండియాలో జరగబోయేటటువంటి ప్రధాన ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ హవా ఏ విధంగా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? బీజేపీ ఖాతా తెరుస్తోందా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ మన తెలుగు హీరో, మన జనసేనాని, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు నేషనల్ వైడ్గా ఒక పాపులర్ పొలిటీషియన్గా మారటంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.